So DBT. So in we created models in three layers: staging, intermediate layer, and mart layer. Three. సో మూడు లేయర్లలో మోడల్స్ క్రియేట్ చేసాం. ఒకటి స్టేజింగ్, రెండవది ఇంటర్మీడియట్, మూడవది మార్ట్. సో మార్ట్ లేయర్లో ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్స్. ఇది మోడల్స్. సో అండ్ వి ఆల్సో అంటే మనం అలాగే సో కాన్ఫ్లిక్ట్ బ్లాక్ గురించి డిస్కస్ చేసాం. సో మెట్లైజ్ ఈక్వల్ కాన్ఫ్లిక్ట్ బ్లాక్. సో మనకు ఏదైనా టేబుల్ ఉంటే అది వీవ్ కావాలా, టేబుల్ కావాలా, ఎలా క్రియేట్ అవ్వాలి అని డిఫైన్ చేసాం. సో ఇక్కడ ఉందా, ఇది లీనేజ్ గ్రాఫ్. ఇక్కడ మనము స్కీమా డాట్ వైఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసాం కదా. స్కీమా డాట్ ఇక్కడ క్రియేట్ చేసి స్కీమా డాట్ ఎగ్జాంపుల్ ఫోల్డర్లో ఉంది కదా. సో ఇక్కడ స్కీమా డాట్ ఫైల్ క్రియేట్ చేస్తాం. సో కస్టమర్స్ ఆర్డర్స్ ప్రొడక్ట్స్. సో సో ఇలా చేసినప్పుడు మోడల్లో మనం ఇలా రిఫరెన్స్ తీసుకోవచ్చు, టైం అండ్ కస్టమ్. సో మనం ఈ స్కీమా వైఎంఎల్ ఫైల్లో డిఫైన్ చేసేటప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఇలా లీనేజ్ గ్రాఫ్ ఉంది కదా, ఇది చూడగలుగుతాం. సో టైం కస్టమర్స్, స్టేజ్ కస్టమర్స్, తర్వాత కస్టమర్ ఆర్డర్స్. అంటే ఈ మోడల్ ఉందనుకోండి, ఈ మోడల్ దేని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. సో అలా 3 అనమాట. ఓకే. సో మనకు ఇది స్టార్ట్ అవుతుంది. టైం కస్టమర్, స్టేజ్ కస్టమర్, దాని కస్టమర్ ఆర్డర్ సమ్మరీ. సో అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకోవాలనుకుంటే సో మనం స్కీమా వైఎంఎల్ ఫైల్లో డిఫైన్ చేయాలి. సో అలాగే సో మనము టెస్ట్ ఫోల్డర్ తీసుకుంటే టెస్ట్, ఇక్కడ మనము టెస్ట్ టెస్ట్ చేసాము. ఒకటి యూనిక్ టెస్ట్, నాట్ నల్ టెస్ట్ అండ్ యాక్సెప్ట్ వాల్యూస్ మోడ్ చేసాం. సో టుడే టాపిక్ వచ్చేసి ఇక్కడ డిబిటి. సో మెటలైజేషన్స్. సో మెటలైజేషన్ అంటే ఏమీ లేదు, ఒక మోడల్ క్రియేట్ చేసినప్పుడు ఆ మోడల్ ఏ విధంగా క్రియేట్ అవ్వాలి స్నోఫ్లేక్ లో. మెటలైజేషన్ లో 4 ఉంటాయి. వీవ్స్ ఆల్రెడీ మనం చేసాం, వీవ్ క్రియేట్ చేసాం. టేబుల్స్ ఆల్రెడీ టేబుల్స్ క్రియేట్ చేసాం. ఇంక్రిమెంటల్ అండ్ ఎఫ్ఎంఎల్. సో ఈ 4 అనేవి మెటలైజేషన్స్ డిబిటి. ఓకే, వీవ్స్ టేబుల్స్ కంప్లీట్ అయితే ఇంక్రిమెంటల్ చేద్దాం. ఓకే, ఇంక్రిమెంటల్ కోసం సో నేను ఒకటి కోడ్ రాస్తున్నాను. ఓకే, టేబుల్ మెటలైజేషన్, వీవ్ మెటలైజేషన్ కాన్ఫిగర్ లో వీవ్ అని పెట్టాం. సో టేబుల్ మెటలైజేషన్ కాన్ఫిగర్ లో టేబుల్ అని పెట్టాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను నేమ్ కాపీ చేస్తున్నా. సో ఇది ఇంక్రిమెంటల్ లో ఎక్కడ చేద్దాం, స్టేజింగ్ లో చేయాలి. స్టేజ్ కాదు. సో మనకు స్టేజింగ్ కాకుండా డైరెక్ట్ గా మనము మార్ట్లో చేద్దాం. ఇంటర్వెట్ లేయర్లో కూడా చేయి, ఇంటర్వెట్ లేయర్లో చేద్దాం, ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మనము ఇంక్రిమెంటల్ ఇంటర్వెట్ లేయర్ చేద్దాం. సో ఇంటర్వెట్ లేయర్, సో న్యూ ఫైల్, నేమ్ వచ్చేసి ఆల్రెడీ తీసుకున్నాను, ఆర్డర్స్ ఇంక్రిమెంటల్ డాట్ సీక్వెల్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్. సో ఆల్రెడీ సింటాక్స్ ఉంది. సో ఇంక్రిమెంటల్ మోడల్ రాసేటప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ కీస్ ఉంటాయి, అవి గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఆ కీస్ ఏంటో ఇప్పుడు చెప్తాను.
సింటాక్స్ అనేది చాలా. సో కాన్ఫిగ్ బ్లాక్ లో కాన్ఫిగ్ బ్లాక్ లో మెట్లైజ్ ఈక్వల్ టు ఇంక్రిమెంటల్ రాస్తాం. కాన్ఫిగ్ బ్లాక్ లో మెట్లైజ్ ఈక్వల్ ఇంక్రిమెంటల్ రాస్తాం. సో కాన్ఫిగ్ బ్లాక్ లో మెట్లైజ్ ఇంక్రిమెంటల్ రాస్తాం. సో ఇక్కడ యూనిక్ కీ రాయాలి. సో ఫస్ట్ మనం టేబుల్ ఎక్కడ ఉందో చూద్దాం. టేబుల్ ఎక్కడ ఉంది? సో ఇదే కదా టేబుల్, ఆర్డర్స్ టేబుల్. సో ఆర్డర్స్ డస్ నాట్ ఎక్సిస్ట్ నాట్ ఆథరైజ్డ్ అని వస్తుంది మీకు. మన డేటాబేస్ లేదు. ఇక్కడ ఉంది రా స్టాప్. ఓకే, ఇప్పుడు కొరియర్ యాక్సెప్ట్. శేఖర్ చేయడా? నో. Again, it's showing like okay. So where is the orders table? ఎక్కడ ఉంది? What bro? Orders tables మిస్ అయింది. చూడండి, చెక్ చేయండి. ఆర్డర్ టేబుల్ క్రియేట్ చేశారు. ఫస్ట్ లో టేబుల్ ఉంది. అలాగే విధంగా మనకు ఆర్డర్స్ కూడా ఉండాలి కదా. సో అలాగే సో మనకు ఆర్డర్ టేబుల్ దీంట్లో ఇక్కడ మనం కాన్ఫిగ్ బ్లాక్ లో చూసుకున్నట్లయితే కోడ్ లో ఇక్కడ మెటలైజింగ్ ఇంక్రిమెంటల్ పెట్టాం, యూనిక్ కి ఆర్డర్ ఐడి పెట్టాం. ఎందుకు ఆర్డర్ ఐడి పెట్టామంటే సో ఇది మనకు ప్రైమరీ కీ అనమాట దీంట్లో ఆర్డర్ స్టేట్ లో. సో ప్రైమరీ కీ. ఓకే, సో దానికోసం మనం యూనిక్ కీ పెట్టాం. ఇప్పుడు సో ఆర్డర్ టేబుల్ ఉంది కదా. నెక్స్ట్ కాన్ఫిగ్ బ్లాక్. So again, we need to select the data with the source data as select order ID, order date, customer ID, product ID, quantity from dot shop dot custom orders. So reference source date. So to be data select చేసుకుంటున్నాం. సో తర్వాత అగైన్ మళ్ళీ ఆర్డర్ ఐడి, నీకు అవుట్ ఏం కావాలి, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ ఫ్రమ్ సోర్స్ డేటా. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడుగుతారు. సో హౌ యూ డిఫైన్డ్ మెటలైజేషన్ ఇన్ ద డిబిటి. మెటలైజేషన్ డిబిట్లో ఇలా డిఫైన్ చేస్తారు. ఇఫ్ ఈజ్ ఇంక్రిమెంటల్ వేర్ ఆర్డర్ డేట్ గ్రేటర్ దెన్ సెలెక్ట్ మ్యాక్సిమం యాడెడ్ డేట్ ఫ్రమ్ దిస్. అంటే ఇక్కడ మనకు ఆర్డర్ డేట్ ఉంది కదా, ఈజ్ ఇంక్రిమెంటల్. సో ఉన్న డేట్లలో ఇక్కడ మ్యాక్స్ డేట్ అనేది ఉంది. దానికంటే పెద్దదైతే లోడ్ చేయమని మీనింగ్. ఓకే, వేర్ అప్డేట్ మ్యాక్సిమం ఆర్డర్ డేట్ అంటే ఉన్న ఆర్డర్స్ డేటాలో ఏదైతే మ్యాక్సిమం డేట్ ఉందో సో ఆ ఫైల్ని లోడ్ చేయని మీనింగ్. ఓకే, ఆ ఫైల్ లోడ్ చేయని మీనింగ్. సో ఆర్డర్ ఫ్రమ్ దిస్ అంటే దిస్ మోడ్ అని మీనింగ్. ఓకే, సో ఇది ఎండ్ ఇఫ్. ఓకే, ఇది జింజా అనమాట. ఇలా కర్లీ బ్రేసెస్ పర్సెంటేజ్ పెడితే జింజా 10 మినిట్స్ అంటారు. ఓకే, సో జింజా. సో ఆ తర్వాత సో మనం ఫస్ట్ ప్రివ్యూ చెక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సో ప్రివ్యూ ఏమొచ్చింది మనకి? ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ. ఓకే, సో మనకు ఆల్మోస్ట్ 6 రోస్ ఉన్నాయి, 6 రోస్ ఉన్నాయి. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సో యాజ్ యూజువల్గా నేను డిబిటి రన్ ఇస్తున్నాను.
ఓకే, మళ్ళీ అన్ని మోడల్స్ ఉన్నది వాటితో పాటు ఈ ఇంక్రిమెంటల్ మోడల్ కూడా రన్ అవుతుంది. డిబిటీ దాన్ని పెట్టి ఎంటర్ ఇస్తుంది. డిబిటీ రన్ ఓకే చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏమేమి మోడల్స్ రన్ అయ్యాయో. సో మనకు రిమైనింగ్ మోడల్స్ తో కలిపి మనకి ఇంక్రిమెంటల్ మోడల్ రన్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మనము స్నోఫ్లేక్ వెళ్ళి చూద్దాం. సో స్నోఫ్లేక్ లో సెలెక్ట్ స్టోర్ ఫ్రమ్, ఇక్కడ మనకు ఇంక్రిమెంటల్ మోడల్ క్రియేట్ అయ్యి ఉంటుంది కదా. సో అది ఎక్కడ క్రియేట్ అవుతుంది, టేబుల్ క్రియేట్ అవుతుంది. లో ఇది ఇంక్రిమెంటల్ సెపరేట్ క్రియేట్ చేస్తున్నాం కదా, అండ్ ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ లోకి దాన్ని యూజ్ చేస్తామా మార్క్ లేయర్ లో. వీవ్ లా క్రియేట్ అవుతుంది, టేబుల్ లాగా. ఇంక్రిమెంటల్ కూడా ఇదే కదా మనం క్రియేట్ చేసింది, ఇదేనా ఇంటి కస్టమర్ ఆర్డర్స్ కూడా. ఏమి ఇచ్చా ఇంక్రిమెంటల్ మోడల్ పేరు, ఆర్డర్ అండర్స్కోర్ ఇంక్రిమెంటల్. ఇది అయితే ఇది కాదు. ఓకే, ఆర్డర్స్ అండర్ స్కోర్ ఇంక్రిమెంటల్ కదా. ఓకే, టేబుల్ లాగానే క్రియేట్ అవుతుంది, వ్యూ కాదు. పర్మనెంట్ టేబుల్, ట్రాన్సియెంట్ టేబుల్, టెంపరీ టేబుల్. ట్రాన్సియెంట్. ట్రాన్సియెంట్ ఓకే, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ. సో మనకి ఇది డేటా. ఇప్పుడు మనం మెటీరియలైజేషన్ రన్ చేసాం కదా. ఒకసారి అది ఏ టైప్ క్రియేట్ అయిందో చూపిస్తాను. వెయిట్, ఇప్పుడు మెటీరియలైజేషన్ రన్ చేసాం కదా, నేను ఎగైన్ ప్రివ్యూ చెక్ చేస్తాను. మన డేటా ఉంటుందా ఉంటుందా, డేటా అనేది ఉండదు. ఓకే, మనకి ఆ మెటీరియలైజేషన్ మోడల్ కి మూవ్ అయిపోతుంది. అంటే ఏదైనా కొత్త డేటా వచ్చినప్పుడు సో మనం ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ప్రివ్యూ చెక్ చేసుకొని మనం రన్ చేసిన ప్రివ్యూ వర్క్. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆల్రెడీ ఇప్పుడు కొంత డేటా ఉంది ఈ మోడల్ ఆర్డర్స్ టేబుల్. సో దీంట్లో కొంచెం న్యూ డేటా ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఆర్డర్స్ ఆర్డర్స్. సో వాల్యూస్ ఆల్రెడీ ఇప్పుడు నేను ఆర్డర్ ఐడి ఉంది కదా, నేను దీన్ని 4 ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ డేట్ వచ్చేసి ఈరోజు డేట్ ఎంత, 2024 జాన్ 08 ఇలా ఇస్తున్నాను. ఓకే, 2024 జాన్ జనవరి 8. సో కస్టమర్ ఐడి నేను గెట్ 4 ఇస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడి 104 ఇస్తుంది. నెక్స్ట్ క్వాంటిటీ 21 ఇస్తున్నాం. సో ఇప్పుడు క్వాంటిటీ 21 ఇస్తే ఒకవేళ టెస్ట్ చేస్తే టెస్ట్ ఫెయిల్ అవుతుంది కదా, ఎందుకంటే అక్కడ మనం 1 to 10 ఇక్కడ మిస్టేక్ చేసిన ఇక్కడ సెమీకాలన్ నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ 1. ఇప్పుడు మనము ప్రివ్యూ చెక్ చేద్దాం. డిబిటీలో ప్రివ్యూ చెక్ చేస్తే ఓన్లీ న్యూ డేటా
ఒక్క రో మాత్రం వస్తుంది. వచ్చింది కదా ఓన్లీ వన్ రో. ఇప్పుడు అగైన్ నేను మెటలైజేషన్ రన్ చేస్తాను. dbt run -i. రన్ చేయి, చాలా అవుతుంది. ఇది రన్ అవుతుందా రన్ అవుదా ఇది ఇప్పుడు? రన్ అవ్వదు. దేనికి రన్ అవ్వదు? మనం లోయర్ కేస్ యూజ్ చేయాలి. లోయర్ కేస్ యూజ్ చేయాలి ఎప్పుడైనా, ఓకేనా? రన్ అయినప్పుడు మనకి ఇట్లా అవుట్పుట్ కనిపిస్తేనే రన్ అయినట్టు. ఆ సింపుల్ గా వచ్చేసి సక్సెస్ చూపించి ఇక్కడ 2 seconds 3 seconds ఉండి ఇక్కడ అవుట్పుట్ చూపించలేదు అనుకో కన్సోల్లో, అది రన్ అవ్వనట్టు, ప్రాపర్గా రన్ అవ్వనట్టు. ఇప్పుడు మళ్ళీ ప్రివ్యూ చెక్ చేయాలి. ఏమి లేదు, డేటా అనేది మోడల్ మూవ్ అయిపోయింది, ఓకేనా? సో ఇంక్రిమెంటల్లో మనకు డేటా అనేది ఇక్కడ వచ్చింది. సో మనం ఇన్సర్ట్ చేయగానే మూవ్ అవ్వదు డేటా, ఓకేనా? సో మళ్ళీ ఇంకో రో ఇన్సర్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు 5th ఇస్తున్నాను, 8 9 ఇస్తున్నాను, ఓకే? జస్ట్ 18 రో. సో ఇప్పుడు మనకి ప్రివ్యూ చెక్ చేస్తే మళ్ళీ డేటా ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు నేను అగైన్ నేను ఇప్పుడు ఇదన్నా అప్డేట్ అవుతుందా ఈ టేబుల్లో? అప్డేట్ అవ్వదు. ఇంక్రిమెంటల్ మోడల్ రన్ చేసిన తర్వాతనే అప్డేట్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ రన్ చేయాలి మోడల్. ఎలా రన్ చేస్తావు మోడల్? ఏమో ఇలా కూడా రన్ చేయొచ్చు. ఇలా రన్ చేస్తే నీకు డిప్లికేషన్ వచ్చింది, ఓకేనా? సో యూజువల్గా మనం అలానే రన్ చేయాలి. అది మనము ఐఎం అనేది ప్రొడక్షన్లో యూజ్ చేస్తాం. డిప్లికేషన్ అంటే అలా ప్రాపర్ వే కాదు, ఇది డెవలప్మెంట్ అనమాట కదా. అది ఎం అనేది కమాండ్ ఎక్కడ ఇస్తామంటే మనం జాబ్ షెడ్యూల్ చేసినప్పుడు అక్కడ ఇస్తాం. అది అంటే జాబ్ షెడ్యూల్ చేసేది కాదు, ఇప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎం యూజ్ చేస్తాం, ఇక్కడ నార్మల్గా డిబిటర్ అని యూజ్ చేస్తాం. సో అందుకోసం డిప్లికేషన్ వచ్చింది. సో -m అనేది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉంటాం కదా అప్పుడు యూజ్ చేస్తాం, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డేటా అనేది మోడల్కి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ప్రివ్యూ చేస్తే మనకు M2 వస్తుంది, ఎంటీ వచ్చింది. ఫెయిల్ అవుతుంది. మన 21 ఇచ్చాం కదా క్వాంటిటీ, ఇక్కడ అవి యాక్సెప్ట్ చేసేది 1 to 10 కదా. సో టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఇది 5 ఇలానే ఉంచుతున్నాను ఆర్డర్ ఐడి, ఇది మాత్రం డేట్ మాత్రం చేంజ్ చేస్తున్నాను, అర్థమైందా? సో ఐడి యాస్టిస్ ఉంచుతున్నాను, ఐడి 5, ఓకే? సో మళ్ళీ ఇంటర్ చేస్తాను. ఇప్పుడు ఈ పేజ్ చెక్ చేస్తే ఇక్కడ డేటా అనేది డిస్ప్లే అవుతుందా? అవుతుందా అవ్వదా? ప్రివ్యూ చెక్ చేస్తే అయ్యింది. సరే, ఇప్పుడు నాకు ఇది మోడల్ రన్ చేసినప్పుడు అది ఆ టేబుల్లోకి ఇన్సర్ట్ అవుతుందా అవ్వదా? అది ఆ మోడల్లోకి ఇంక్రిమెంటల్ మోడల్కి ఇన్సర్ట్ అవుతుందా? అవుతుందా? నువ్వు చెప్పు. ఏది పెట్టినా ఏం కాదు కానీ ఇదే పెట్టాలి. -m అనేది ప్రొడక్షన్ అన్నట్లే వాడతారు. ఓకే, చూద్దాం. డేట్ మార్చింది. యూనిక్ కాలం అని ఛానల్ పైన చెక్ వాల్యూస్ ఇచ్చాను. సరే చూద్దాం ఒక్క నిమిషం. మనకు ఓన్లీ ఒకటే ఉంది, అవ్వదు, ఓకేనా? సో ఆ 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ యూనిక్ అని మనం మెన్షన్ చేసాం ఐడి, సో ఆయనకి యూనిక్ అన్న. సో ఈవెన్ డేట్ మ్యాక్సిమం ఉండి కూడా మనం ఇక్కడ యూనిక్ ఐడి మెన్షన్ చేసాం కదా ఇక్కడ.
ఒకవేళ నేను కీ చేంజ్ చేస్తున్నాను, డేట్ అలానే ఉంటుంది. డేట్ ఎలా, నేను 9 ఇస్తాను. ప్రీవియస్గా 9 ఉంది కదా మనకు ఆల్రెడీ టేబుల్. 9 ఉందా లేదా? దీంట్లో ఇంక్రిమెంటల్ మోడల్ చూద్దాం. 10 ఉంది కదా. సో నేను 10 ఇస్తున్నాను. డేట్ అగైన్ 10 ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కీ చేంజ్ చేస్తున్నాను 6. ఓకే. ఇప్పుడు అవుతుందా అవుదా? లోడ్ మనకు మ్యాక్సిమం డేట్ లేదు కదా. సారీ మనకు మ్యాక్సిమం డేట్ లేదు కదా, ఆల్రెడీ ఉన్న డేటే ఇచ్చాను కదా. సో ఇక్కడ 0 rows. పెట్టారు కదా. 0 rows. ఓకే. ఇక్కడ ఏంటి, ఓన్లీ గ్రేటర్ దెన్ పెట్టా. 10 కంటే ఎక్కువ ఉంటే సో కాబట్టి అది ఉంటుంది. కీ చేంజ్ చేసినా ఉంటుంది, ఆ డేట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లేటర్ ఇంక్రిమెంటల్ ఏంటంటే మనకు డేట్ అనేది పెరుగుతుంది కదా ఆ డేట్. ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు లేటర్ రెన్యువల్ డేట్ ఉంది కదా, డేటా అనేది ఇప్పుడు ఈ రోజున ఒక డేటా రికార్డ్ మిస్ అయ్యి 8th డేటా ఈ రోజు వచ్చింది. ఇప్పుడు లోడ్ అవ్వదు కదా, మ్యాక్స్ డేట్ కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ 9th లోడ్ చేశాను. ఈ రోజు 10th డేట్ తో పాటు ఎప్పుడో మిస్ అయిన 7th 6th ఒక రికార్డ్ వచ్చింది. అది లోడ్ చేయాలని అది లోడ్ అవ్వదు, మళ్ళీ ఇంక్రిమెంటల్ లోడ్ అవ్వదు. దానికి సపరేట్ గా మళ్ళీ లోడ్ చేసుకోవాలి మనం. అదే లేటర్ లోడ్ అవ్వదు, అవ్వదు. అదే లోడ్ అవ్వదు అది. రిజల్ట్. సో అగైన్ మనం మాన్యువల్ టేబుల్ క్రియేట్ చేసుకుని లోడ్ చేసుకోవాలి, లేకపోతే ఆ కండిషన్ చేంజ్ చేయాలి. ఓకే. సో లోడ్ చేయాల్సిందే మాన్యువల్ గా. సో ఇది ఇంక్రిమెంటల్. నెక్స్ట్ ఎఫ్ఎంఎల్ చూద్దాం. ఎఫ్ఎంఎల్ అంటే ఇక్కడ మెటలైజేషన్ ఉంది కదా, ఎఫ్ఎంఎల్ చూద్దాం. ఇక్కడ ఎఫ్ఎంఎల్ ఉంది, సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్ ఉంది. జస్ట్ చిన్న శాంపుల్ రాస్తున్నాను ఎఫ్ఎంఎల్. ఇక్కడ నేను స్టేజ్ ప్రొడక్ట్స్ పైన రాస్తున్నాను. ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను మోడల్స్లోకి వెళ్తాను, నేను టాప్లో రాస్తున్నాను, మోడల్స్ అన్నింటిలో రాస్తాను. ఓకే. సో న్యూ ఫైల్, నేను ఏ లేయర్లో రాయట్లేదు, అవుట్ ఆఫ్ లేయర్స్ రాస్తాను. ఓకే. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. లేదా మీరు ఫుల్లీ క్వాలిఫై అవసరం లేదు, మీకు మనం స్కీమా డేటా ఫైల్ డిఫైన్ చేసాం కాబట్టి సో మనం ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఇదేంటి యువర్ సోర్స్ ఏంటి రాసాం నిన్న, టైం. ఓకే. ఇక్కడ ఉంటే అన్ని టైం వేరియంటే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది రన్ చేయాలి, ఈ మోడల్ రన్ చేస్తాం. సో డిజైన్ ప్రొడక్ట్స్, టేబుల్ ప్రొడక్ట్స్. ఇక్కడ డిబిటర్ అండ్ సెలెక్ట్. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, కాపీ నేమ్. కాపీ నేమ్ తో లేనప్పుడు కాపీ రిలేటెడ్ పాత్ చేయాలి. ఓకేనా. నో లాగ్స్ అవైలబుల్ ఫర్ దిస్ స్టేటస్, నో లాగ్స్. సో ఇప్పుడు ఈ స్నోఫ్లేక్ లో చెక్ చేద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఎఫ్ఎంఎల్ మోడల్ క్రియేట్ అయిందా? నో, క్రియేట్ అవ్వలేదు. సో ఏంటంటే ఎఫ్ఎంఎల్ అంటే జస్ట్ మనము క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాం అంతే, అది ఫోల్డర్ ఉంటుంది అంతే. ఓకే. సో దానిపైన మనము లైక్ అది వేవ్ కానీ టేబుల్ కానీ క్రియేట్ చేయదు, టు సేవ్ ద కాస్ట్ అనమాట. ఓకే. లేదా కాస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం అంతే. సో ఎఫ్ఎంఎల్ అనేది టు సేవ్ ద కాస్ట్. సో వీవ్ కానీ టేబుల్ కానీ స్నోఫ్లేక్ లో క్రియేట్ చేయదు, టు సేవ్ ద కాస్ట్ సేవ్ చేయడానికి ఎఫ్ఎంఎల్ యూజ్ చేస్తాం. సో ఇది యూజ్ చేసినప్పుడు వీవ్ కానీ టేబుల్ కానీ క్రియేట్ అవ్వదు. సో మనకి ఎప్పుడైనా అవసరం అయితే ఇది అక్కడ యూజ్ చేసుకోవచ్చు రెఫరెన్స్ ద్వారా. ఓకేనా. మనకి వేరే మోడల్ అవసరం అయితే ఈ మోడల్ తీసుకొని క్యాల్కులేషన్ చేస్తే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అదే రీజనబుల్. ఓకే. దీస్ ఆర్ మెటలైజేషన్స్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంది, మ్యాక్రోస్. ఓకే. సో సీడ్స్ అండ్ సర్వీస్ క్వశ్చన్ తర్వాత చూద్దాం. ఓకేనా. ఏమన్నా చెప్తాను. సో మళ్ళీ పింగ్ చేసినప్పుడు జాయిన్ అవ్వండి. సీడ్స్ అండ్ సోర్సెస్ చూసినాం, సీడ్స్ చూద్దాం. ఓకే చెప్తాను.